హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. గత కొన్ని వీడియోలలో కొన్ని అంశాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి మనము ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం 2018 తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మూడంచెల వ్యవస్థ అని, ఇందులో మొదటిది గ్రామ పంచాయతీ స్థాయి అని చెప్పేసి, ఆ గ్రామ పంచాయతీలో వచ్చేసి మనము దీన్ని 6 చాప్టర్లుగా ప్రతిపాదించుకోవడం జరిగింది చట్టం ప్రకారం. అందులో మొదటి చాప్టర్ అయినటువంటి గ్రామ పంచాయతీ నిర్మాణం, పరిపాలన మరియు నియంత్రణ అనే అంశంలో మనం ఉన్నాం. దాని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ప్రస్తుతం ఇప్పుడు వార్డుల విభజన అనేది దాని గురించి ఒకసారి చూద్దాం. మనము సెక్షన్ 10 ఈ వార్డుల విభజనను సూచిస్తుంది. కమిషనరు ఎన్నుకోబడే సభ్యుల కోసం జనాభా ప్రాతిపదికన గ్రామాన్ని వివిధ వార్డులుగా విభజించును. జనాభా ప్రాతిపదికన మనము వివిధ వార్డులుగా మనము ఒక గ్రామంలో విభజించడం జరుగుతుంది. దాన్ని కమిషనర్ గారు చేస్తారు. ఇది మనం గత వీడియోలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం మనము. ఇకపోతే ఎలక్టోరల్ రోల్ తయారీ అని, ఇది సెక్షన్ 11ను సూచిస్తుంది. ఈ అంశం వచ్చేసి ఈ యొక్క చట్టంలో దీని ప్రకారము ఎన్నికల కమిషన్ ప్రజాప్రతినిధుల చట్టం 1950 ప్రకారం ఎలక్టోరల్ రోల్ను తయారు చేయను. ఎవరు ఎలక్టోరల్ రోల్ను తయారు చేస్తారు? ఈ యొక్క ఎన్నికల కమిషన్ వచ్చేసి ప్రజాప్రతినిధుల చట్టం 1950 ప్రకారము ఎలక్టోరల్ రోల్ను తయారు చేస్తుంది మరియు ప్రచురిస్తుంది. సెక్షన్ 22, 23 దీనిలో భాగంగా ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి ఎలక్టోరల్ రోల్లో కొత్త వారిని చేర్చడం, ఉన్నవారిని తొలగించడం మరియు మార్పులు చేయడం చేస్తారు. దీనిలో భాగంగా మరి ఎలక్షన్ రిజిస్ట్రేషన్ అధికారి ఎలక్టోరల్ రోల్లో కొత్త వారిని చేర్చడం, ఉన్నవారిని తొలగించడం మరియు మార్పులు చేయడం కూడా చేస్తుంటారు. ఇక వచ్చేసి ఇక్కడ ఇందులో మనం వెనుకబడిన తరగతుల ఓటర్ల గుర్తింపు అని చెప్పి ఒక అంశం కూడా మనకి ఇక్కడ కనపడుతున్నది. సెక్షన్ 13 వచ్చేసి ప్రభుత్వం ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ జారీ చేస్తుందో ఆ జారీ చేసినటువంటి 15 రోజుల్లోపు ఈ తరగతులకు చెందిన ఓటర్లను గుర్తించాలి. అయితే ఇక సభ్యుల యొక్క పదవీ కాలం గురించి చూద్దాం మనం ఇక్కడ. ఇది సెక్షన్ 14 ప్రకారము ఎన్నికైన తర్వాత మొదట నిర్వహించిన గ్రామ పంచాయతీ మీటింగ్ తేదీ నుంచి సరిగ్గా 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. అంటే సర్పంచుల యొక్క కానీ వార్డు మెంబర్ల యొక్క పదవీ కాలం కానీ 5 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి అంటే ఎన్నికైన తర్వాత మొదట నిర్వహించిన గ్రామ పంచాయతీ మీటింగ్ తేదీ నుంచి సరిగ్గా 5 సంవత్సరాల పదవీ కాలం ఉండును. ఒకవేళ సాధారణ ఖాళీలు ఏర్పడితే పంచాయతీ సెక్రటరీ 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వాలి. ఇక ఈ యొక్క ఏమైనా సాధారణంగా ఏమైనా ఖాళీలు ఏర్పడ్డాయి అనుకో, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ విషయంలో కానీ ఏమైనా ఖాళీలు ఏర్పడితే అనుకోని పరిస్థితులలో 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమాచారం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఈ సమాచారం అంటే పంచాయతీ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు దాని ఫలితంగా కమిషన్ వారు 4 నెలలలోపు ఎన్నికలు నిర్వహిస్తారు. అప్పుడు మళ్ళా ఆ ప్లేస్ను భర్తీ చేయడానికి 4 నెలల లోపు అంటే 120 రోజుల లోపు ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. ఈ యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారము. ఒకవేళ స్థానం పదవీ కాలానికి 6 నెలల ముందు ఖాళీ అయితే, అంటే ఏదైనా స్థానం యొక్క గ్రామ పంచాయతీ సభ్యుల్లో పదవీ కాలానికి 6 నెలల ముందు ఖాళీ అయిందనుకో ఎటువంటి ఎన్నికలు నిర్వహించరాదు. 6 నెలల ముందు ఖాళీ అయితే మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి ఛాన్స్ లేదు. ఈ 6 నెలలు సజావుగా ఉన్న సభ్యులతోనే గ్రామ పంచాయతీ అనేది పంచాయతీ యొక్క కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది ఈ యొక్క చట్టం ప్రకారము. ఇకపోతే దీంట్లో మనము సర్పంచి మరియు ఉప సర్పంచి ఎన్నికల పదవీ కాలం అనేది సెక్షన్ 15 ప్రకారము మరి చూద్దాం మనం. దాంట్లోకి వెళ్ళి కూడా సర్పంచ్ స్థానానికి వచ్చేసి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. ఇతని పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. ఒకవేళ ఖాళీ అయితే 4 నెలల్లోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి స్థానాన్ని భర్తీ చేయాలి. ఈ యొక్క సర్పంచ్ యొక్క స్థానం ఖాళీ అయితే 4 నెలలలోపు మళ్ళీ ఎన్నికలు నిర్వహించి స్థానాన్ని భర్తీ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క సర్పంచ్ గ్రామ పంచాయతీకి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉండి, సర్పంచ్ వచ్చేసి గ్రామ పంచాయతీకి ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఉండి అన్ని సమావేశాలలో పాల్గొంటారు మరియు ఓటు హక్కును కలిగి ఉంటారు. ఇది సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఎన్నికల పదవీ కాలం తెలుసుకున్న దాంట్లో సర్పంచ్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇక ఉప సర్పంచ్ గురించి చూసినట్టయితే మనము ఇతనికి కూడా అర్హత 21 సంవత్సరంలో ఉండాలి. 21 సంవత్సరాలు ఎన్నున్న వాళ్ళే ఈ యొక్క ఉప సర్పంచ్ పదవికి అర్హులు. మరి వీరి యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరములు.
ఇతను తప్పనిసరిగా వార్డు సభ్యుడే ఉండాలి. అంటే ఇతను తప్పనిసరిగా వార్డు సభ్యుడు అంటే వార్డు మెంబర్ అయి ఉండాలి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఉప సర్పంచ్ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు. అది ఎలా ఎన్నుకుంటారు అంటే చేతులెత్తడం ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ని. ఈ యొక్క సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల శిక్షణ సెక్షన్ 16 తెలియపరుస్తుంది. మరి యొక్క సెక్షన్ 16 తెలియపరుస్తుందని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎన్నికైన వారానికి గ్రామాభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి కొత్త చట్టం ప్రకారం శిక్షణను ఇస్తారు. వీరికి సర్పంచ్కి, ఉప సర్పంచ్కి ఎన్నికైన వారానికి గ్రామాభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి కొత్త చట్టం ప్రకారం శిక్షణను ఇస్తారు. ఇక సర్పంచ్ ఎన్నికలు రిజర్వేషను, ఇది వచ్చేసి సెక్షన్ 17 ప్రకారము చూద్దాం. మరి సర్పంచ్ ఎన్నికలకు ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు రిజర్వేషన్ ఉండును. ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలకు ఏముంటుంది? ఎస్సీలకు, ఎస్టీలకు మరియు బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది. ఈ రిజర్వేషన్లు ప్రతి 5 ఏళ్ళకోసారి కాకుండా ప్రతి 10 ఏళ్ళకోసారి రొటేట్ అవుతాయి. ఈ యొక్క సర్పంచ్, ఉప సర్పంచ్కి రిజర్వేషన్లు వచ్చేసి 5 ఏళ్ళకోసారి కాకుండా ప్రతి 10 ఏళ్ళకోసారి రొటేట్ అవుతుంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మహిళల రిజర్వేషన్ నిర్వహించడానికి డ్రా తీయాలి. అంటే సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మహిళల రిజర్వేషన్ నిర్వహించడానికి డ్రా తీయవలసి ఉంటుంది. 100% ఎస్టీలు ఉన్న గ్రామాలను ఎస్టీలకే రిజర్వ్ చేయాలి. గతంలో కూడా మనం తెలుసుకున్నాం. వారి జనాభాను ఆధారంగా చేసుకొని గ్రామ పంచాయతీలో ఎస్సీలకు, ఎస్టీలకు తగినన్ని సీట్లను జిల్లా కలెక్టర్ రిజర్వ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతంలోనున్న గ్రామాల్లో సగానికి తగ్గకుండా సర్పంచ్ స్థానాలను షెడ్యూల్డ్ తెగల వారికి జిల్లా కలెక్టర్ కేటాయిస్తాడు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఉన్న గ్రామాల సంఖ్యలో 34% కన్నా తక్కువ కాకుండా బీసీలకు రిజర్వేషన్ కేటాయించబడుతుంది. ప్రతి మండలంలో ఎన్ని సీట్లు బీసీలకు కేటాయించాలనే దానిని జనాభా ఆధారంగా జిల్లా కలెక్టర్లు నిర్దేశిస్తారని తెలుస్తుంది. ఇక్కడ మన యొక్క చట్టం ప్రకారం రాష్ట్రంలోని బీసీల శాతం గణాంకాల వారి అంచనాల ఆధారంగా తీసుకుంటారు. ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ, ఇది హైదరాబాద్లో ఉంది. ఈ రాష్ట్రంలోని బీసీల శాతం గణాంకాలను ఈ సంస్థ వారి యొక్క అంచనాల ఆధారంగా తీసుకుంటారని ఇక్కడ ఈ చట్టం ప్రకారం తెలియపరుస్తుంది. పూర్తిగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ నియోజకవర్గాలలో జిల్లా కలెక్టర్కు ముందుగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తగినన్ని సీట్లు కేటాయించాలో, అంతేగాక రిజర్వ్ చేయని స్థానాల్లో మహిళలకు ఎన్ని స్థానాలు కేటాయించాలో జిల్లా కలెక్టరు ఆర్డీఓలకు సూచిస్తారు. ఇక అర్థమైంది కదా. సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల శిక్షణ, అలాగే సర్పంచ్ ఎన్నికలు, రిజర్వేషన్ అనే అంశం ఇక్కడ మనకు తెలియపరచడం జరిగింది. ఇక కొన్ని వివాదాల ఫలితంగా కొత్త ఎన్నికలు అనే అంశం చూద్దాం. ఇక్కడ ఇది సెక్షన్ 18 తెలియపరుస్తుంది. ఇక్కడ ఒకవేళ ఎన్నికలు నిర్వహించనప్పుడు ఎవరు ఎన్నుకోబడకపోతే అదే రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి మేరకు ఎన్నికల యంత్రాంగం కొత్త వారిని ఎన్నుకుంటారు. ఇక్కడ ఒకవేళ ఎన్నికలు నిర్వహించినప్పుడు ఎవరు ఎన్నుకోబడకపోతే అదే రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనుమతి మేరకు ఎన్నికల యంత్రాంగం కొత్త వారిని కూడా ఎన్నుకునే వెసులుబాటు మన యొక్క తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం తెలియడం జరుగుతుంది. ఇక మిగతా వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.